అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఇది చూసారంటే మనం మైక్రోమాక్స్ IN2B స్మార్ట్ ఫోన్ ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూనే చూడబోతున్నాం. బాక్స్ ఫ్రంట్లో చూసారంటే మనకి 2B IN బై మైక్రోమాక్స్ అని చెప్పి రాస్తున్నారు. IN ఫర్ ఇండియా అని కూడా మనకు వచ్చి రాస్తున్నారు. నెక్స్ట్ వెనకాల పక్కన చూసారంటే ఇది వచ్చి మనకి 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్. స్పెసిఫికేషన్ చూసారంటే మనకి యూనిసాక్ T610 చిప్సెట్ వచ్చి ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ ఉందని చెప్పి మనకి రాస్తున్నారు. అదేలాగా ఎటువంటి ఒక యాడ్స్ బ్లోట్వేర్ స్టాక్ అయినది అని చెప్పి నాకు రాస్తున్నారు. ప్రైసింగ్ చూసారంటే ఈ వేరియంట్కి వచ్చి 8000 రూపీస్ ప్రైసింగ్ వచ్చి చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో వచ్చి మీరు August 6th నుంచి పర్చేస్ వచ్చి చేసుకోవచ్చు. సో ఇది వచ్చి రివ్యూ నోట్ కాబట్టి మనకి ప్రైసింగ్ వచ్చి కొట్టేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ని ఓపెన్ చేస్తాం. బాక్స్ని ఓపెన్ చేసేసి లోపల ఏమేమి ఉందని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ చూసారంటే మనకి ఒక వారంటీ పేపర్ వచ్చి ఇచ్చున్నారు. సో దీంట్లో మీరు చూడవచ్చు మనకి అన్ని స్కీమ్స్ వచ్చి మనకి రాస్తున్నారు. సో మీకు కావాలంటే అది పాజ్ చేసి మీరు వచ్చి చదువుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి ఈ పేపర్ని మనం పక్కన పెట్టేసి నెక్స్ట్ బాక్స్ లోపల ఏమేమి ఉంది అని చెప్పి మనం చూద్దాము. నెక్స్ట్ చూసారంటే బాక్స్ లోపల మనకి ఫోనే ఉంది. సో ఇదే మనకి మైక్రోమాక్స్ IN2B అని చెప్పాలి. సో ఫస్ట్ వచ్చి మన స్టిక్కర్స్ వచ్చి పీల్ ఆఫ్ చేస్తాం. మనకు వచ్చి బ్లూ కలర్ వేరియంటే పంపించున్నారు. ఫోన్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. బట్ ఫుల్గా మనకి ప్లాస్టిక్ ఇచ్చిన వల్ల ఒక చీప్ ఫీలింగ్ వచ్చి ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చి అది పక్కన పెట్టేస్తాం. అది పక్కన పెట్టేసినాక నెక్స్ట్ చూసారంటే 2B యూసర్ గైడ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో మీరు కావాలంటే యూసర్ గైడ్ వచ్చి మీరు చదువుకోవచ్చు. సో మనం అది పక్కన పెట్టేసి లోపల ఏమేమి ఉందని చెప్పి మనం చూద్దాం. నెక్స్ట్ చూసారంటే ఒక టెంపర్ గ్లాస్ వచ్చి ఇస్తున్నారు. చాలా మంచి విషయం. టెంపర్ గ్లాస్ వచ్చి మనకి బాక్స్ లోపల ఇచ్చేది. నెక్స్ట్ చూసారంటే మనకి ఇంకొకటి ఏముంది చూసారంటే ఒక కేస్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో ఒక TPU కేస్ వచ్చి మనకి ఇన్బిల్ట్గా వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి బాక్స్ లోపల ఒక 10W ఛార్జర్ వచ్చి ఇచ్చారు. సో ఇంకొక కొంచెం ఫాస్ట్ ఛార్జర్ వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ మనకి 10W వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే ఒక USB Type-C కేబుల్ వచ్చి ఇచ్చారు. మంచి విషయం, USB Type-C ఇస్తున్నారు. మైక్రో USB వచ్చి మళ్ళీ లేదు. సో USB Type-Cనే మనకు వచ్చి ఇచ్చున్నారు. సో ఇప్పుడు చూసారంటే మనం ఫోన్ ఓవర్వ్యూ వచ్చి చూద్దాం. ఇది వచ్చి బ్లూ కలర్, చూడడానికి చాలా 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 అందంగా ఉంది. ఇప్పుడు వెనకాల మనకి ప్లాస్టిక్ బ్యాకే, ఫ్రేమ్ మనకి ప్లాస్టికే, ఫోన్ మొత్తం మనకి ప్లాస్టికే ఇచ్చిన వల్ల కొంచెం చీప్ ఫీలింగ్ వచ్చి వస్తుంది. సో ఇప్పుడు చూసారంటే మనం కేస్ వచ్చి వేస్తున్నాము. సో కేస్ క్వాలిటీని చూసారంటే నార్మల్ అయిన ఒక TPU కేసే ఇచ్చారు. పెద్ద క్వాలిటీ అంతా మనకి ఏం లేదు. సో ఇప్పుడు వచ్చి మనం ఫోన్ని ఫస్ట్ బూట్ వచ్చి ఇస్తాము. సో మీరు చూడవచ్చు IN పవర్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చి నేను ఫోన్ సెట్ చేసి వస్తాను. అందులో అంటే మనం ఫోన్ ఒక స్పెసిఫికేషన్, బటన్ ప్లేస్మెంట్స్ అంతా చూద్దాము. సో వెనకాల పక్కన చూసారంటే ఈ ఫోన్లో వచ్చి మనకి 2 కెమెరాస్ వచ్చి ఇచ్చారు. 13 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా వచ్చి ఇచ్చారు. AI కెమెరా అని చెప్పి మనకి రాస్తున్నారు. అది కాకుండా చూసారంటే మనకి ఫ్లాష్ వచ్చి ఇచ్చారు. వెనకాల పక్క మనకి స్పీకర్ ఉంది, ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఉంది. దీంట్లో వచ్చి మనకి యూనిసాక్ T610 చిప్సెట్ వచ్చి ఇచ్చారు. 4GB ర్యామ్ 64GB వేరియంట్, అదేలాగా 6GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చి ఇచ్చారు. బ్యాక్ వచ్చి మనకి కంప్లీట్గా ప్లాస్టికే. నెక్స్ట్ ఫ్రంట్లో వచ్చారంటే 6.52 ఇంచ్ HD+ స్క్రీన్ వచ్చి ఇస్తున్నారు. సో ఇది వచ్చి మనకి ఫుల్ HD+ స్క్రీన్ కాదు, మనకి HD+ స్క్రీన్ మాత్రమే వచ్చి ఇస్తున్నారు. కెమెరా చూసారంటే మనకి ఫ్రంట్లో వచ్చి ఒక 5 MP సెల్ఫీ కెమెరా వచ్చి ఇచ్చారు. సో 5 MP సెల్ఫీ కెమెరా వచ్చి ఇచ్చారు. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. సో ఇక్కడ చూసారంటే మనకి ఎటువంటి ఒక స్కిన్ లేదు, ఫుల్గా వచ్చి మనకి స్టాక్ ఆండ్రాయిడే వచ్చేస్తున్నారు. సో అది వచ్చి మంచి విషయం. అదేలాగా ఎటువంటి యాడ్స్ లేదు, బ్లోట్వేర్ లేదని చెప్పి మనకు చెప్తున్నారు. సో అది వచ్చి మనం చెక్ చేసి చూద్దాము. నెక్స్ట్ కింద చూసారంటే హెడ్ ఫోన్ జాక్ వచ్చి ఇచ్చారు. సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ వచ్చి ఇచ్చారు. అదిలా చూసారంటే మనకి ఒక USB Type-C పోర్ట్ వచ్చి ఇచ్చారు. అది కాకుండా చూసారంటే మనకి కింద వచ్చి ఏమీ లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి పైన, సో పైన ఏమేమి ఉంది చూసారంటే పైన మనకి ఏమీ లేదు, ఖాళీగా ఉంది, ఉట్టి ఫ్రేమ్ మాత్రమే ఉంది. సో పైన వచ్చి మనకి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చి మనకి రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది చూసారంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ కీ వచ్చి ఇచ్చారు. అదేలాగా మనకి వాల్యూమ్ లాకర్స్ వచ్చి ఇచ్చారు. బటన్స్ ఫుల్గా చూసారంటే మనకి ప్లాస్టిక్ అలానే ఇచ్చారు. సో బటన్స్ వచ్చి ఒక ఫుల్ ప్లాస్టిక్ ఫీలే వస్తుంది. నెక్స్ట్ చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి సిమ్తో ఇచ్చారు. ఒక మంచి విషయం ఏంటి చూసారంటే మీరు 2 నానో సిమ్ వేసుకోవచ్చు. అదేలా చూసారంటే డెడికేటెడ్ అయిన మైక్రో SD కార్డ్ స్లాట్ వచ్చి ఇచ్చారు. సో స్టోరేజ్ వచ్చి మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. స్టోరేజ్ వచ్చి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఒక ప్రాబ్లం ఉండదు. సో అది వచ్చి మంచి విషయం. సో ఇప్పుడు వచ్చి మనం బటన్ ప్లేస్మెంట్ స్పెసిఫికేషన్స్ అంతా చూస్తాము. నెక్స్ట్ చూసారంటే సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ వచ్చి చూద్దాము. సో ఇప్పుడు వచ్చి ఈ సాఫ్ట్వేర్ వచ్చి నేను ఫుల్గా సెట్ చేస్తాను. సో ఫస్ట్ నోటీస్ చేసిన ఒక మంచి విషయం ఏంటి చెప్పారంటే వాళ్ళు ప్రామిస్ చేసినట్టే ఎటువంటి ఒక బ్లోట్వేర్ లేదు, అదేలాగా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి మనకి ఆబ్వియస్గా లేదు. సో మీరు చూడొచ్చు ఒక్క ఎక్స్ట్రా అప్లికేషన్ కూడా లేదు, ఉట్టి గూగుల్ అప్లికేషన్స్ మాత్రమే మనకి ఇచ్చారు. సో ఇది వచ్చి ఖచ్చితంగా చాలా చాలా మంచి విషయం అని చెప్పాలి. సో మనకి ఫోన్ అప్లికేషన్ కూడా గూగుల్ అప్లికేషన్ ఇచ్చారు. అదేలాగా మెసేజెస్ కూడా చూసారంటే మనకి డిఫాల్ట్ అయినా గూగుల్ మెసేజెస్ ఇచ్చారు. ప్లస్ FM రేడియో ఉందని చెప్పి చాలా మంది అడుగుతారు. దీంట్లో చూసారంటే ఈ బడ్జెట్ రేంజ్లో మనకి FM రేడియో కూడా వచ్చి ఇచ్చారు. సో అది మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సో మంచి విషయం, ఎటువంటి ఒక బ్లోట్
బ్లోట్వేర్ లేదు. సో ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంది చూసారంటే అగ్రెసివ్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, బ్లోట్వేర్ వచ్చి మనకి ఇస్తారు. ఇక్కడ చూసారంటే ఒక్క ఎక్స్ట్రా అప్లికేషన్ కూడా లేదు, అదేలాగా చూసారంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ దీంట్లో లేదు. సో ఇది వచ్చి ఖచ్చితంగా మైక్రోమాక్స్కి ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి మనం చెప్తాము. సో ఫస్ట్ చూసారంటే మనం సెట్టింగ్స్కి వెళ్తాము. సెట్టింగ్స్కి వెళ్ళేసినాక అబౌట్ ఫోన్ వెళ్ళి ఫస్ట్ ఆ సిస్టమ్ అప్డేట్ చూద్దాము. సో మీరు చూడొచ్చు మనకి లేటెస్ట్ అయిన ఆ సిస్టమ్ అప్డేట్లోనే ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ కూడా చూసారంటే 5th జూలై మనకి వచ్చి ఇచ్చున్నారు. ఆండ్రాయిడ్ వర్షన్ చూసారంటే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చారు. సో లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ వర్షన్ 11 ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ కూడా చూసారంటే మనకి జూలై సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చారు. సో సాఫ్ట్వేర్ లేటెస్ట్గానే ఉంది, అదేలాగా సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి లేటెస్ట్ ఉంది. ప్లస్ ఎటువంటి ఒక బ్లోట్వేర్ లేదు. సో సాఫ్ట్వేర్ వచ్చి మనకి కరెక్ట్గా చేసినట్టు వచ్చి ఉంది. బట్ మనం ఫుల్గా టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఎటువంటి బగ్స్ ఉందా లేదని చెప్పి. బట్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అంటే నేను ఇంప్రెస్ అని చెప్పాలి, ఏంటంటే బ్లోట్వేర్ అయినా ఒక లేటెస్ట్ అయిన సాఫ్ట్వేర్ వచ్చి ఇచ్చారు. సో స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ చూసే చాలా రోజులైంది ఈ ప్రైస్ రేంజ్లో. సో ఒక మంచి స్టాక్ ఆండ్రాయిడ్ ఆప్షన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసారంటే మనకి స్టోరేజ్ వెళ్తాము. సో ఇది వచ్చి 64 GB వేరియంట్. సో 64 GBలో మీకు ఆల్మోస్ట్ చూసారంటే 54 GB వరకు మీకు ఫ్రీగా ఉంది. 10.69 GB వచ్చి మనకి యూస్డ్గా ఉంది. సో 53 GB దాకా వచ్చి మనకి ఫ్రీగా ఉంది. బట్ స్టోరేజ్ వచ్చి మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్గా ఉంది. ఎందుకంటే మీరు డెడికేటెడ్ అయిన మైక్రో SD కార్డ్ స్లాట్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ వచ్చి మీకు ఖచ్చితంగా ఎటువంటి ఒక ప్రాబ్లమ్గా ఉండదు. నెక్స్ట్ అంటే బ్యాటరీ. సో దీంట్లో వచ్చి మనకి 5000 mAh బ్యాటరీ వచ్చి ఇచ్చారు. ప్లస్ మనకి 10 వాట్ ఛార్జర్ వచ్చి ఇచ్చారు. సో బ్యాటరీ లైఫ్ వచ్చి కొంచెం బాగానే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఫుల్గా టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చి ఎలా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి మనం డిస్ప్లే సెట్టింగ్స్ వచ్చి చెక్ చేస్తాం. డిస్ప్లేలో అంటే మనకి డార్క్ థీమ్ అదేలాగా దీంట్లో వచ్చి మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అదంతా మనకి కరెక్ట్గా ఇచ్చేస్తారు. సో బేసిక్గా మీరు డిస్ప్లే సెట్టింగ్స్లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో అది అన్నీ చూసారంటే మైక్రోమాక్స్ వాళ్ళు ఇచ్చారు. సో బేసిక్ అయిన అన్ని ఫీచర్స్ మనకి ఇక్కడ వచ్చి ఉంది. అది వచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. సో నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు వచ్చి మనం DRM ఇన్ఫో దాని తర్వాత మాన్యువల్ కెమెరా కాంపాక్టివిటీ అని చెప్పి 2 అప్లికేషన్స్ మనం వచ్చి ఇన్స్టాల్ చేసాము. సో ఫస్ట్ వచ్చి మనం DRM ఇన్ఫో వచ్చి ఓపెన్ చేస్తాం. సో DRM ఇన్ఫో ఓపెన్ చేసేసి మనకి L1 సర్టిఫికేషన్ ఇచ్చారా లేదా అని చెప్పి మనం చూద్దాము. సో DRM ఇన్ఫో ఓపెన్ చేసినాక మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చి మనకి L1 సర్టిఫికేషన్ వచ్చి లేదు, L3 సర్టిఫికేషన్ ఇచ్చారు. సో మీరు అమెజాన్ ప్రైమ్ దాని తర్వాత నెట్ఫ్లిక్స్ అంతా వచ్చారంటే హెచ్టీలో వచ్చి మీరు ప్లే వచ్చి చేసుకోలేరు. సో ఇక్కడ వచ్చి మనకి L3 సర్టిఫికేషనే ఉంది. నెక్స్ట్ చూసారంటే మాన్యువల్ కెమెరా కాంపాక్టివిటీ. సో మాన్యువల్ కెమెరా కాంపాక్టివిటీ ఇలా చూసారంటే ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే వచ్చి మీరు చూడొచ్చు మనకు ఒక రాంగ్ వచ్చి ఉంది. సో దీంట్లో వచ్చి మీరు గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోలేదు. దీంట్లో వచ్చి మనకి యూనిసాక్ T610 చిప్సెట్ వచ్చి ఇచ్చారు. సో గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేయలేనిది ఒక మేజర్ బంబర్ అని చెప్పి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. వెనకాల పక్క వచ్చారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చారంటే కరెక్ట్ అయిన పొజిషన్లో వచ్చారు, కంఫర్టబుల్గా ఉంది. అదేలా చూసారంటే మనకి అక్యురేట్గా ఉంది. మెయిన్గా చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి చాలా ఫాస్ట్గానే ఉంది. ఇక్కడ వచ్చి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి సూపర్ డూపర్ ఫాస్ట్గానే ఉంది. సో ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. నెక్స్ట్ చూసారంటే ఫైనల్గా మనం కెమెరాస్ గురించి చూద్దాం. సో కెమెరాని తీసుకున్నారంటే మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ చూసారంటే మనకి డెప్త్ సెన్సార్, ఫ్రంట్లో చూసారంటే 5 మెగాపిక్సెల్ సెన్సార్ వచ్చి ఉంది. సో కెమెరా అప్లికేషన్లో చూసారంటే మనకి ఒక నార్మల్ అయిన ఒక కెమెరా అప్లికేషన్ చెప్పాలి. మీరు ఏమేమి ఫీచర్స్ కావాలో అన్ని ఫీచర్స్ మనకి వచ్చి ఇచ్చున్నారు. అదిలా విషయం అంటే షట్టర్ వచ్చి మనకి ఫాస్ట్గానే ఉంది, ఆటో HDR వచ్చి ఖచ్చితంగా ఉంది. అదిలాగా ప్రో మోడ్ వచ్చి ఇచ్చారు. సో ఇది వచ్చి చాలా మంచి విషయం, ఫుల్ ఫ్లెజ్డ్ అయిన ఒక ప్రో మోడ్ వచ్చి ఇచ్చారు. అది కాకుండా మనకి పోర్ట్రైట్ అని చెప్పేసి పానోరమా అని చెప్పేసి నార్మల్ అయిన ఫీచర్స్ వచ్చి మనకి అన్నీ వచ్చి ఇచ్చారు. సో అదంతా మనకి ఖచ్చితంగా వచ్చి ఉంది. ఇప్పుడు వచ్చి మనం వీడియో చెక్ చేస్తాం. వీడియో చూసారంటే వెనకాల పక్క మీరు 1080p 60 FPS వచ్చి లేదు, 1080p 30 FPS వచ్చి మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీరు చూడండి ఫుల్ HD వీడియో వచ్చి మీరు ఖచ్చితంగా రికార్డ్ వచ్చి చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం చెక్ చేయబోతున్నాం చూసారంటే సెల్ఫీ కెమెరాలో వీడియో వచ్చి ఎంత క్లారిటీలో రికార్డ్ చేయగలుగుతారని చెప్పి మనం చూద్దాము. సో సెల్ఫీ కెమెరా కూడా చూసారంటే సెల్ఫీ కెమెరాలో కూడా మీరు ఫుల్ HD వీడియో వచ్చి రికార్డ్ చేయొచ్చు. సో ఇది వచ్చి ఖచ్చితంగా మంచి విషయం అనుకుంటారు, ఎందుకంటే సెల్ఫీ కెమెరాలో కూడా మనకి ఫుల్ HD వీడియో వచ్చి ఇస్తున్నారు. సో నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు మేము కొన్ని ఫోటోస్ అంతా క్యాప్చర్ చేస్తాం. ఆ ఫోటో శాంపిల్స్ అంతా మనం చూద్దాం. సో ఫోటో శాంపిల్స్ అంతా మీరు ఇప్పుడు చూడండి. ఈ ఫోటో శాంపిల్స్లో నేను నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటని చూసారంటే ఫోటోస్ వచ్చి మనకి 8000 రూపీస్ ఫోన్కి బాగానే వచ్చి ఫోటోస్ తీస్తుంది అని చెప్పాలి. మంచి విషయం చూసారంటే పెద్దగా మనకి ఓవర్ సాచురేషన్ వచ్చి లేదు. బట్ ఇక్కడ చూసారంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి చూసారంటే మనకి డే లైట్ బాగా లైట్ ఉండేప్పుడు ఫొటోస్ వచ్చి బాగానే వస్తుంది. బట్ లైట్ వచ్చి తక్కువ అయ్యే కొద్ది చూసారంటే ఫొటోస్లో వచ్చి బాగా నాయిస్ ఎక్కువ అవుతుంది, కొంచెం అన్యూజబుల్గా అవుతుంది. సో ఫొటోస్ చూసారంటే డీసెంట్గా ఉంది. బట్ ఇంకా చూసారంటే పొటెన్షియల్ బాగానే ఉంది. సో ఇంప్రూవ్ చేయడానికి అప్డేట్స్లో చాలా పొటెన్షియల్ వచ్చి ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి సెల్ఫీ కెమెరా. సో సెల్ఫీ కెమెరాలో కూడా సేమ్ కథనే పోర్ట్రేట్ మోడ్ వచ్చి కొంచెం మనకి ఇన్అక్యూరేట్గా ఉంది. సో అది మాత్రం అక్యూరసీ వచ్చి మార్చాలి. ప్లస్ బాగా లైట్ ఉండేది చూసారంటే మనకి బాగానే ఉంది. బట్ లైట్ తక్కువ కొద్ది చూసారంటే మనకి కొంచెం వచ్చి స్ట్రగుల్ వచ్చి అవుతుంది. సో ఈ ఫోటోస్ చూసి మీరేమనుకుంటారో కింద వచ్చి కమెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.